నమస్కారం. స్త్రీ శక్తి కార్యక్రమానికి స్వాగతం. సఖలు జూట్ బ్యాగ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న మాధురి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మాధురి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. మాధురి గారు, ముందుగా మీకు అభినందనలండి. థ్యాంక్ యూ. చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది నా 2.5 సంవత్సరాల కళ అండి. సో నేను ఓన్లీ మహిళల్ని నా దగ్గర జాయిన్ చేయించుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించి నేను ఈ అమోఘ్ బ్యాగ్స్ని ముందుకు తీసుకెళ్ళాలి అని స్టార్ట్ చేశాను దీన్ని. సో మాధురి గారు, బాగుందండి. అసలు ఈ జూట్ బ్యాగ్స్ని తయారు చేయాలి అని ఎలా అనిపించింది? ఎందుకు ఇటువైపు వచ్చారు? గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యాను. ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. మళ్ళీ వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చేసిన తర్వాత ఆల్మోస్ట్ 6 months నేను అసలు బయటికి రాలేదండి. ఇల్లు వదిలేసి అసలు బయటికి వెళ్ళడం అనేది మానేశాను. దాని తర్వాత మాది వ్యవసాయ కుటుంబం. యాక్చువల్గా నాన్న వాళ్ళది వ్యవసాయ కుటుంబమే, అత్తయ్య వాళ్ళది వ్యవసాయ కుటుంబమే. ఒకసారి ఊరు వెళ్తే నాన్నగారు, లేదమ్మా అన్ని చనిపోయాయి ఒక 2-3 అంటే ఏమైంది నాన్న అంటే, లేదు ప్లాస్టిక్ బ్యాగ్స్ తిని చనిపోయాయి అని చాలా బాధపడ్డారనమాట. సో దాన్ని చూసిన తర్వాత అన్నారు, ప్లాస్టిక్ వచ్చి నాశనం చేస్తుంది, గోనె సంచులు ఉన్నప్పుడు బాగుండేది అని అన్నారు అనమాట. సో ఇప్పుడు గోనె సంచులు ఎక్కడ దొరుకుతున్నాయి, ఏం చేస్తున్నారు దాంతో అని చెప్పేసి అక్కడి నుంచి మొదలు పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతానికంటే మీరు బిజినెస్ని స్టార్ట్ చేశాక మీరు ఒక స్టేజ్కి వచ్చేసారు. కానీ ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు? స్టార్టింగ్లో మీకు ఎవరి నుండి ప్రోత్సాహం లభించింది? మా నాన్నగారు, మా హస్బెండ్ ఇద్దరు ప్రోత్సాహం ఉంది. 25,000తో పెట్టుబడి పెట్టాను. యాక్చువల్గా నేను మిషన్ తీసుకునే కంటే ముందే నాకు ఆర్డర్ వచ్చింది US నుంచి. ఫస్ట్ ఆర్డర్ మా అక్కయ్య వాళ్ళ అక్కడ ఉంటారు. సో అక్కడి నుంచి నాకు ఫస్ట్ ఆర్డర్, ఏ మిషన్ లేకుండా ఉన్నప్పుడే ఆర్డర్ వచ్చిందనమాట. సో ఆర్డర్ వచ్చిన తర్వాత మిషన్స్ తీసుకొని ఆర్డర్ కంప్లీట్ చేసి పంపించాను. ఫస్ట్ ఆర్డర్ అది, పెట్టుబడి 25,000. సో మాధురి గారు, బాగుందండి. మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ రోజుకి మీ టర్న్ ఓవర్ ఎంతవరకు వచ్చింది? అలాగే మీకు మార్కెట్ ఎలా ఉంది? మార్కెట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మనం చేసుకునే దాన్ని బట్టి మార్కెట్ ఉంటుంది. మనకి ఎవరు దగ్గరికి వచ్చి ఆర్డర్స్ ఇచ్చేవారు కాదు. మనం పెట్టామని తెలియాలి కదా. సో ఫస్ట్ మార్కెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏ మార్కెట్ జరుగుతుంది, ప్రోత్సాహం NJB నేషనల్ జూట్ బోర్డ్ నుంచి ఫస్ట్ మాకు NTR గార్డెన్స్లో స్టాల్ ఇచ్చారు, NTR స్టేడియంలో స్టాల్ ఇచ్చారు. అక్కడ స్టాల్ నుంచి కొంచెం అమోఘ్ బ్యాగ్స్ అంటే బయటికి వెళ్ళడం స్టార్ట్ చేసింది అనమాట. చేసిన తర్వాత ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి. సో మాధురి గారు, మీ బిజినెస్లో అంటే జూట్ బ్యాగ్స్ తయారు చేస్తున్నారు కదా, ఎలాంటి డిఫరెంట్ వెరైటీస్ అందుబాటులో ఉంచుతున్నారు? ప్రజెంట్ యాక్చువల్గా అందరూ చేసేది లంచ్ బ్యాగ్స్ చేస్తున్నారు. మేము ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు చూసామన్నమాట, అవి లంచ్ బ్యాగ్స్ బాగా వాడుతున్నారు అని. దీనికన్నా డిఫరెంట్గా ఏదన్నా చూద్దాము అని స్కూల్ బ్యాగ్స్ చేసాము. దాని తర్వాత డాక్యుమెంట్ బ్యాగ్స్ చేసాము, లగేజ్ బ్యాగ్స్ చేయడం స్టార్ట్ చేసాము, డఫల్ బ్యాగ్స్, డీ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్. మామూలుగా ట్రాలీ బ్యాగ్స్ అంటే బయట ఇది మాత్రమే ఉంటుంది, జూట్లో ఉండదు అని వాళ్ళకి జూట్లో కూడా ట్రాలీ బ్యాగ్స్ చేయొచ్చు అనేది ఒకటి తీసుకొచ్చామన్నమాట. దాని తర్వాత ఫైల్ ఫోల్డర్స్ చేయడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆఫీసులలో మామూలుగా ఏదైనా కాన్ఫరెన్స్లు కానీ మీటింగ్స్ కానీ జరిగినప్పుడు వాళ్ళ పేపర్స్ అనేది ఫైల్ ఫోల్డర్స్లో పెట్టి ఇచ్చేవాళ్ళు, ప్లాస్టిక్ ఫైల్ ఫోల్డర్స్లో. అలాగే ఇప్పుడు జూట్లో ఫైల్ ఫోల్డర్స్ చేసి ఇస్తున్నాం అనమాట. వాళ్ళకి కావాల్సిన ప్రింట్స్ వేసేయడం, వాళ్ళు దేని పర్పస్తో ఆ మీటింగ్ అరేంజ్ చేశారు దాని ప్రింట్స్, ఆ డేట్స్తో సహా అన్నీ వేసి వాళ్ళకి అంటే వాళ్ళకి ఎలా కావాలో అలా కస్టమర్ని అడిగి తెలుసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, ఏం పెడుతున్నారు అందులో, ఏ పర్పస్లో కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి వాళ్ళకి, ఇవన్నీ కనుక్కున్న తర్వాత వాళ్ళకి ఒక శాంపుల్ తయారు చేసి ఇస్తాము. మీ బడ్జెట్లో ఇలాంటిది ఉంది సార్ మా దగ్గర, మీకు ఫిట్ అవుతుందా లేదా చూసుకోండి ఒక్కసారి, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఓకే అయితే మేము స్టార్ట్ చేస్తాం. ఇలా చేసామండి. సో మాధురి గారు, ప్రస్తుతం మీ బిజినెస్లో ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు? 18 to 25 members దాకా ఉన్నారండి. మార్కెటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, మన దగ్గర వర్క్ చేసేవాళ్ళు, ఓన్లీ మిషన్ మీద కూర్చొని కుట్టేవాళ్ళు, కటింగ్ చేసేవాళ్ళు, మొత్తం ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ సప్లై చేయాలో అక్కడ చేసేవాళ్ళు, గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళు, అందరూ కలిసి 18 to 25 members దాకా ఉన్నారు. సో మాధురి గారు, ఈ జూట్ బిజినెస్ రన్ చేయాలి అంటే మెటీరియల్ చాలా ఇంపార్టెంట్. సో రా మెటీరియల్ ఎక్కడి నుంచి మీకు దొరుకుతుంది? అలాగే మెషినరీ అవన్నీ కావాలంటే ఎలా? రా మెటీరియల్ కోసం నేను ఒక 15 days కోల్కతా వెళ్ళానండి. కోల్కతాలో NJB వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళేసి అక్కడ మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకున్నాను. వెస్ట్ బెంగాల్ అనేది జూట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న రాష్ట్రం అనమాట. సో అక్కడ బాగా దొరుకుతుంది, వెరైటీస్ కూడా బాగా దొరుకుతాయి. సో అక్కడికి వెళ్ళి ఒక 10-15 days ఉండి మొత్తం తిరిగి
చూసుకొని ఏ ప్రోడక్ట్స్ నాకు కావాలి, రా మెటీరియల్ నాకు ఏమేమి అవసరం పడతాయి మొత్తం అక్కడ చూసుకున్నానండి. దాని తర్వాత ఏలూరు శ్రీకృష్ణ జూట్ మిల్స్ అక్కడికి వెళ్ళి చూసొచ్చి అక్కడ నుంచి మెటీరియల్ తెప్పించుకోవడం స్టార్ట్ చేసాం, కోల్కతా అండ్ ఏలూరు నుంచి. మంచిది మాధురి గారు, మీలాగే ఈ రంగంలో అంటే జూట్ బిజినెస్ చేయాలనుకునే మహిళలకు మీరు ఇచ్చే సలహా ఏంటండి? ఎవరో వచ్చి మనకు ఆర్డర్స్ ఇస్తారు, మనం చేయాలి ఇంతే, నేను బయటికి వెళ్ళను అనేది మాత్రం కష్టం. ఆఫీస్లో, స్కూల్స్ ఆర్ షాప్లో, ఈవెన్ బ్యాంక్ వాళ్ళు కూడా జూట్ వాడుతున్నారు అనమాట. సో అలా ఎలా కనిపిస్తే అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మార్కెటింగ్ చేసుకోవడం, నాణ్యత, మన్నిక ఎలా ఎక్కువగా ఉంటుంది అనేది అది చూసుకుంటే చాలండి. మాధురి గారు చక్కటి ఆలోచన చెప్పారండి మా సఖులకు. అలాగే మీరు అనుకున్న అంబిషన్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి స్త్రీ శక్తి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.